హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా రమణి. ఏంటా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? ఇది రోజు హేమ వెళ్ళే జిమ్. సో అసలు జిమ్ ఏంటి, ఎలా ఉంటుంది ఒకసారి చూసేసి నాకు నచ్చితే కనుక నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఒకసారి వచ్చి చూసేసేయండి. I will introduce my trainer and dietitian. యా, Let's go. Hi, she is my trainer Rajni. Hi. She is dietitian Anisha. హలో. సో ఈ జిమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు యాక్చువల్లీ? అదే ఇది కంప్లీట్ లేడీస్ జిమ్. ఓకే. సో కంప్లీట్ గా ఏంటి అంటే మన లేడీస్ కి ఏమేమి కావాలి, లైక్ స్ట్రెంథనింగ్ కానీ వాళ్ళ బాడీకి తగ్గట్టు ఈ జిమ్ ఉంటుంది. జిమ్ వర్కౌట్స్ ఉంటాయి. ఓన్లీ ఫర్ లేడీస్ అంటే ఇంకా జెంట్స్ కి ఏం లేదా? నో జెంట్స్. ఓకే ఓకే. సో ఐ మీన్ మనం జాయిన్ అవ్వాలంటే టైమింగ్స్ ఏమన్నా పర్టికులర్ టైమింగ్స్ అట్లా? ఈవినింగ్ 8 వరకు ఏ ఏ టైం టైం? వచ్చి చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఒకసారి మాకు జిమ్ టూర్ చూపిస్తారా? ఓకే ఫైన్. ఇదేంటది? థ్రెడ్మిల్. ఓకే స్పెషలైజ్డ్ గా ఉంది, కస్టమైజ్డ్ గా ఉంటుంది. సో Okay. మీరు ఎవరికైనా సరే ఏ మూమెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇక్కడ ఉన్న మిషన్స్ అన్ని కస్టమైజ్డ్ గా ఉంటాయి. సో నో నీడ్ టు వరీ. ఇది ట్రెడ్మిల్, ఈఎఫ్ఎక్స్ మెషిన్, సైకిల్, ట్విస్టర్. ఇది మొత్తం కార్డియో సెక్షన్. కార్డియో Okay. సెక్షన్. ఓకే. ఇది ఫ్లోర్ ఎక్సర్సైజ్ లైక్ జుంబా, ఏరోబిక్స్, యోగా, ఫన్ యాక్టివిటీ, గేమ్స్ ఇవన్నీ ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది 3 days ఇదే చేపిస్తాము. 4th డే అసెస్మెంట్ తీసుకొని ఇలా కార్డ్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈ కార్డ్లో డే 1 డే 2 ఉంటుంది. ఎక్సెప్ట్ పింక్ ఎక్స్ప్రెస్ మీద. అది పింక్ ఎక్స్ప్రెస్ పింక్ ఎక్స్ప్రెస్ అంటే పింక్ 360 యాప్ అనమాట. ఇది ఓన్లీ ఫర్ పింక్ వాళ్ళకి మాత్రమే. ఓకే ఓకే. అంటే ఓన్లీ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకా? ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకి. ఇది కంప్లీట్ స్ట్రెంథనింగ్ అనమాట. ఓకే, మజిల్ స్ట్రెంథనింగ్. మజిల్ స్ట్రెంథనింగ్. ఓకే. మొత్తం ఇది హైడ్రాలిక్ మెషిన్ తో క్రియేట్ చేయబడింది. ఓకే. ఒక్కొక్కటి ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. ఓకే. సో ఇది మెయిన్ టమ్మీ రెడ్యూసింగ్ కి యూస్ఫుల్. ఈ మిషన్ పేరు లెగ్ ప్రెస్. అంటే లెగ్ ప్రెస్. ఓకే ఓకే ఓకే. సో థైస్, అప్పర్ బాడీ, లోయర్ బాడీ. ఓకే ఓకే ఓకే. ఇది చెస్ట్ ప్రెస్. అంటే మన లేడీస్కి ఎక్కువ మంది ఇది యూజ్ అవుతుంది చెస్ట్ ప్రెస్. ఓకే ఓకే. అంటే హ్యాండ్స్ స్ట్రెంథనింగ్ ఇదంతా. ఓకే ఓకే. అప్పర్ పార్ట్ రెడ్యూసింగ్, ఇదేమో లోవర్ పార్ట్. ఓకే. అది చెస్ట్ ప్రెస్, ఇది చెస్ట్ ఫ్లిప్ ఫ్లై. ఓకే 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 ఓకే. ఇది మజిల్ రిలాక్సింగ్ కా? మన చెస్ట్ బ్రెస్ట్ అనేది ఫ్లాటింగ్ గా ఉంటుంది కదా, feeling వల్ల. సో అది టైట్నెస్ కోసం ఇది. ఓకే 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 ఓకే. ఇది షోల్డర్ ప్రెస్. మన షోల్డర్ అప్ప. స్ట్రెంథనింగ్. ఓకే. కొంతమందికి ఇది కావాలి కదా. అవునవును. ఓకే ఓకే. అథ్లెటిక్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది కదా ఇది. ఇది లెగ్ అడక్షన్, అడక్షన్ అంటే ఇన్నర్ థై, అవుటర్ థై. ఓకే ఓకే ఓకే. సో థైస్ రెడ్యూస్ అవ్వాలన్నా, లెగ్స్ కొంచెం ఫ్లెక్సిబుల్. ఓకే ఓకే ఓకే. సో ఇది చేస్తే ఏంటంటే ఏదైనా లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ కూడా పోతాయి, పెల్విక్ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. ఇది లెగ్ స్ట్రెంథనింగ్. ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దా? పెయిన్ పడుతుంది కాబట్టి. సో ఓకే 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 ఓకే. ఇది బైసెప్. ఇది మన బైసెప్స్. ఓకే. ఇది ఎలా అంటే చాలా మంది మన ఎల్బోని రైస్ చేసేస్తారు. ఎల్బో లాక్ లో ఉండాలి. జస్ట్ బైసెప్స్ మాత్రమే మన మూవ్మెంట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏంటి యూజ్? దీనివల్ల బైసెప్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే ఓకే.
షేక్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. స్క్రాచ్. సో ఇది మన స్టమక్ మీద పడుతుంది. ఇది మోస్ట్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలా? ఓకే ఓకే ఓకే. ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉంటాయా మెషిన్స్ అన్నీ? వెయిట్ అంతేముండవు. ఏముండవు మన లేడీస్కి. ఎంతవరకే మనం ఇది ఈ యాప్ ఏంటంటే జస్ట్ పింక్ ఎక్స్ప్రెస్ ఓన్లీ మెషిన్స్ కాకుండా కింద మనం 4 వీక్లీ ట్వైస్ కదా 2 days ఒకరోజు స్టెప్పర్ ఉంటుంది, ఒకరోజు డంబెల్ ఉంటుంది, ఒకరోజు ఫ్లోర్ ఉంటుంది, ఒకరోజు మ్యాట్ ఉంటుంది. ఇది ఫ్లోరా? ఇది ఇవాళ కాదు నార్మల్ గా అయితే. సో ఒక స్టెప్పర్ మీద ఒకరు ఉంటే ఇంకొకరు మెషిన్ మీద ఉంటారు. అలా మ్యూజిక్ తో పాటు రొటేట్ అవుతా ఉంటారు. ఇది కంప్లీట్ 1/2 hour ఎక్స్ప్రెస్. అంటే స్టెప్పర్ అంటే దాని మీద ఒక వర్కౌట్ ఉంటుంది. సో ప్యారల్ గా 3 వర్కౌట్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి ప్యారల్ గా. 4 డంబెల్. ఓకే. స్టెప్పర్, మ్యాట్. ఇదేనా మ్యాట్? మ్యాట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలా చేంజ్ అవుతా ఉంటారు. వీటిని ఏమంటారు? ఈ రౌండ్ మొత్తము ఇవన్నీ మెషిన్స్ ఇంకా మొత్తం మెషిన్స్. ఓకే. ఇది 360 అంటే రౌండ్ ఉంది కాబట్టి 360. ఓకే. అది కాక ఇది చాలా ఫాస్ట్ గా చేయాలి ఎక్స్ప్రెస్ కాబట్టి. పింక్ ఎక్స్ప్రెస్ అంటారు కాబట్టి డైలీ చేయకూడదు అయితే. డైలీ లేదు, వీక్లీ వన్స్ ఫాస్ట్ గా చేయాలి కాబట్టి. ఫాస్ట్ గా చేయాలి. సో ఇది కంప్లీట్ స్ట్రెంథనింగ్ కాబట్టి ఇదే సరిపోతుంది ఆ రోజుకి. మనం మళ్ళీ కార్డియో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వీక్లీ వన్స్. ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ గా చేయాలి. ట్వైస్. వెయిట్ లో బాగా వెయిట్ తగ్గుతారు. వెయిట్ లాస్ కి మెయిన్. ఓకే ఓకే ఓకే. ఇదేంటది? ఈఎఫ్ఎక్స్ మెషిన్. ఓకే. సో ఇది కూడా సేమ్. ఇక్కడ టైమర్ పడుతుంది. సో ఎంటర్ బటన్, సెలెక్ట్ వర్కౌట్, టైమర్ పడుతుంది. మన పల్స్ డిస్టెన్స్. ఇది కార్డియో కాబట్టి ఎవ్రీ మిషన్ మీద మన పల్స్ అనేది చూపిస్తుంది, మానిటర్ లో చూపిస్తుంది. ఓకే సో ఓకే. దాన్ని బట్టి మనం ఎంత పల్స్ ఉంది ఏదో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అవునా? ఎంత వరకు ఉండొచ్చు పల్స్? అది డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. హార్ట్ మాక్సిమం మన కార్డియో అంటేనే హార్ట్ కండిషన్ ఉండేవాళ్ళు. మన దగ్గరికి మాక్సిమం అలాంటి వారు రారు. మాక్సిమం 135 or 150 నార్మల్. ఓకే ఓకే. సో ఇది కూడా ఎక్కువ ఉమెనే కాబట్టి అంత ప్రాబ్లం కూడా ఏముండదు కదా. లేడీస్కి ఈజీ. అంటే కొంతమంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ అక్కడ అబ్బాయిలు ఉంటారు, మనం వెళ్ళకూడదు, జిమ్కి వెళ్ళడానికి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు. అవునా? బెస్ట్ ఆప్షన్. ఓకే. ఎలా అంటే మన వెయిట్ లాస్ కి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. స్టీమ్ లోపల ఫాగ్ ఉంటుంది కదా, మొత్తం స్వెట్టింగ్ రూపంలో మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది వీక్లీ ట్వైస్ ఆర్ మంత్లీ వన్స్ యూస్ చేయొచ్చు. సో అంటే ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. లేదా మీరేమన్నా డేట్స్ అట్లా ఏమైనా ఇస్తారా? ఎప్పుడు కావాలంటే ఒకవేళ డైలీ చేయాలంటే? డైలీ ఉండదు. డైలీ చేయకూడదు అసలు. 15 days కి వన్స్ లేదా మంత్లీ వన్స్. ఓకే ఫైన్. 10 minutes ఎక్కువ కూడా. అవునా? ఓకే ఓకే. సో ఈ రూమ్ మొత్తం స్టీమ్ వచ్చేస్తుందా? స్టీమ్ వస్తుంది. స్విచ్ ఇది స్విచ్. ఓకే. స్విచ్ ఆన్ చేసుకుంటే సో అక్కడ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవాలి. అంత టెంపరేచర్ జస్ట్ మనం ఆన్ ఆఫ్ బటన్. ఇంకా ఆల్రెడీ ఇన్బిల్ట్ గా టెంపరేచర్. ఓకే. చూడటానికి భయంగా ఉంది. డోర్ వేసుకుంటే ఇంకెంత భయం వేస్తుంది. ఓకే బాగుంది. ఓకే ఫైన్. కార్డియోనా? మొత్తం కార్డియో. ఓకే. ఇది మనం ఎంతైనా చేసుకోవచ్చు డైలీ? లేదు, ఇది కూడా మనం అట్లీస్ట్ మన ఈ జిమ్కి మనకి జస్ట్ 1 hour సరిపోతుంది. 1 hour? ఓకే ఓకే. హెవీ చేయొద్దు. 1 hour. 1 hour ఎవరైనా స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళైనా లేదా రోజు డైలీ చేస్తున్నా 1 hour చేసుకోవచ్చు. 1 hour జాయిన్ అయిన వాళ్ళకి 1 hour, ఓల్డ్ వాళ్ళకి అందరికి 1 hour. ఓకే 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 ఓకే. ఇక్కడ మనం స్పీడ్ సెట్ చేసుకోవచ్చా? స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. టైమర్ పెట్టచ్చు. ఓకే. బట్ ట్రెడ్మిల్ ఏంటంటే చాలా మంది ఇంక్లైన్ పెట్టి చేసేస్తారు. ఇంక్లైన్ పెట్టడం వల్ల సన్న కావడం ఏమో మాట కానీ నీ పెయిన్స్ వచ్చేస్తాయి. సో తక్కువ పెట్టుకోవాలి. ఇంక్లైన్ పెట్టకపోవడం. అవునా? ఇంక్లైన్ పెడితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది, అయిపోతుంది కదా అనేసి. అవును అనేసి ఫీలింగ్. అవునా? నీ పెయిన్స్ వస్తాయి. స్లోగానే చేయడం బెస్ట్. ఓకే. మనకు ఓవర్ నైట్ గా ఏది అవ్వదు. స్లో ప్రాసెస్ లోనే అవుతుంది. అవునా? ఓకే ఓకే.
సో స్పీడ్ ఇక్కడ ఉంటుంది, సో ఇక్కడ ఉంటుంది, ఓకే ఇది కూడా ఓకే ఓకే మన హ్యాండ్ కి దగ్గర ఉంటుంది. ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ పెట్టకపోవడమే బెటర్, ఎందుకంటే మనకు తెలియకుండా స్పీడ్ పెరిగిపోతే మనకు తెలియదు కదా. సో హ్యాండ్స్ అనేది ఇక్కడే పెట్టాలి. ఓకే దీని మీద హ్యాండ్ పెట్టద్దు. ఓకే ఇక్కడ మనకు డిస్ప్లే మీద రండి, ఇది హార్ట్ రేట్, ఇది మన స్పీడ్, ఓకే ఇవి మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం, ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, మనం ఒక హవర్కి ఎంత నడుస్తున్నాం, ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటి అంటే మనం వెయిట్ ని సెట్ చేసుకొని వెయిట్ ని బట్టి కూడా మనము చేసుకోవచ్చు. లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1 లెవెల్ 2 మనం వెయిట్ పెట్టుకొని లెవెల్ 2 పెట్టుకొని చేసుకోవచ్చు. ఒక లెవెల్ 1 అంటే ఎంత వెయిట్ వరకు ఉండొచ్చు? అంటే మన వెయిట్ ని బట్టి, అంటే దీంట్లో లెవెల్ 1 అని ఫిక్స్ అయి ఉంటది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 70 kgs అంటే మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి. ఓకే 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 సో అదొకటి. ఓకే మన వెయిట్ ని బట్టి మనం లెవెల్ సెట్ చేసుకోవాలి. హెవీ వెయిట్ అయితే లెవెల్ 2 లెవెల్ 3 అట్లా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇవి ఈ స్మాల్ ఉన్నాయి కదా, ఓన్లీ మన లోయర్ బాడీకి, ఓకే అప్పర్ బాడీకి. ఓకే సో మాక్సిమం దీంతో చేస్తేనే మన కంప్లీట్ బాడీ మొత్తం ఇది ఎఫెక్ట్ పడుతుంది. అవునా? కార్డియో అంటే అది ఓన్లీ లెగ్సా? ఇదైతే హ్యాండ్స్ అండ్ లెగ్స్ బోత్. ఓకే ఇది మాన్యువల్, మనం పుష్ చేయాలి. ఓకే 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 ఏంటి విఎఫ్ఎక్సా? విఎఫ్ఎక్స్ ఇదేంటిది? జస్ట్ స్ట్రెచింగ్ మిషన్, స్ట్రెచ్చింగ్. అయినాక కూల్ డౌన్స్ కోసం. ఓకే 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 స్ట్రెచ్చింగ్ మెషిన్. ఇదేంటి? ఇది కూడా థ్రెడ్మిల్ అనా? ఇది సైకిల్. ఓకే ఓకే ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్ సైకిల్. ఇది ఏంటంటే మన బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, జనరల్ గా లేడీస్ కి అందరికి వచ్చేది బ్యాక్ పెయిన్. బ్యాక్ సపోర్ట్ కోసమే బ్యాక్ స్ట్రెంథనింగ్ సైకిల్. ఓకే సపోర్ట్ తీసుకొని సైకిల్ చేయొచ్చు. ఓకే ఇది నార్మల్ సైకిల్, ఇది స్పిన్ బైక్. ఓకే ఇది నార్మల్ సైకిల్. ఓకే ఇది స్పిన్ బైక్. ఇది ట్విస్టర్. ఓకే ఇది మనం పార్కులలో కూడా చూస్తుంటాం. అవును ఓకే ఓకే ఇది ఇట్లా ఇక్కడ ఏదన్నా ఎక్కువ ఫ్యాట్ ఉంటే నడుము దగ్గర తగ్గిపోతుంది. ఓకే 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 ఇంకా మన దగ్గర అప్ టు 5 kgs వరకు డంబుల్స్ ఉన్నాయి. ఓకే డంబుల్సా? అప్ టు 5 kgs వరకే. ఓకే అంటే అసలు మాక్సిమం వెయిట్ ఎంత వరకు లిఫ్ట్ చేయొచ్చు లేడీస్ అంటే అలా ఏం లేదు, కెపాసిటీని బట్టి. మాక్సిమం అయితే లేడీస్ కాబట్టి 5 kgs. ఓకే 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 సో ఇది లాకర్, అందరూ వచ్చేసి వాళ్ళ థింగ్స్ ఏమైనా ఉంటే లాక్ చేసేసుకుంటారా? ఓకే 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 డ్రెస్సింగ్. ఓకే సో ఎవరైనా బయట నుండి ట్రాక్ వేసుకోవడం రాకపోతే ఇక్కడ వచ్చేసి చేంజ్ చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే ఈ ట్రాక్ సూట్ ఎవరు వాళ్ళు తెచ్చుకుంటారో మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎవరు వాళ్ళే. షూస్ కూడా వాళ్ళే క్యారీ చేసుకోవాలి. అవునా? షూస్ ట్రాక్ మొత్తం. ఓకే ఓకే సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం జిమ్ మొత్తం హేమ రోజు ఇదే జిమ్కే వచ్చి మంచిగా సన్నగా అయిపోవాలనేసి ట్రై చేస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను. అట్లా బెండ్ అయ్యి చేయాలా డంబుల్స్? ఓకే సో ఫ్రెండ్స్ చూడండి,
ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారో, సో మనం కూడా ఇలాంటి రిజల్ట్స్ని అచీవ్ చేయాలంటే ఈ పింక్ జిమ్లో జాయిన్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ పింక్ జిమ్లో డైలీ ప్రతి మంత్లో అన్ని డేస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మన ఫోటో కానీ ఏదైనా పేస్ట్ చేస్తారు. స్టార్ ఆఫ్ ద మంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోటివేషన్ లాగా. అండ్ ఇంకోటి టూటీ ఫ్రైడే అనేది ఉంటుంది. సో ఏదో ఒక రెసిపీ వాళ్ళు సలాడ్స్ లాగా చేసి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని టూటీ ఫ్రైడే అంటారు. సో ఈ పింక్ జిమ్లో ఇది ఒక స్పెషాలిటీ టూటీ ఫ్రైడే అనేది. పింక్ జిమ్లో మనకి జిమ్తో పాటు మనకి డైటీషియన్ కూడా ఉన్నారు. సో ఆ డైటీషియన్ రమణిని అసెస్మెంట్ తీసుకుంటుంది. సో లెట్స్ గో. సో ఇది నార్మల్ ప్యాకేజ్, యాన్యువల్ ప్యాకేజ్. ఇందులో ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ చేసి ఉంటుంది వాళ్ళ అసెస్మెంట్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి. ఇంకో ప్యాకేజ్ మా దగ్గర ఉంది, అది ట్రిమ్ ప్యాకేజ్. ఈ ట్రిమ్ ప్యాకేజ్ ఏంటంటే వెయిట్ లాస్ గ్యారెంటీ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాము. సో చూసేసారు కదా ఫ్రెండ్స్, జిమ్ ఎలా ఉందో. ఇది ఓన్లీ లేడీస్ కోసమే జిమ్, మనకి జెంట్స్ ఎవరు అలా ఉండదు. సో కొంతమంది షై అవుతూ ఉంటారు లేడీస్, అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి జిమ్ చేయాలంటే అమ్మో అందరు చూస్తారేమో. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. సో మీరు కూడా ఎవరైనా లేడీస్ ఉండి నేను జిమ్కి వెళ్ళాలి అనే ఒపీనియన్ ఉంటే మీరు కూడా వచ్చేసి జాయిన్ అవ్వండి. ఇది వచ్చేసి కోంపల్లి డీమార్ట్ ఆపోజిట్ ఉంది. సో మనకి డీమార్ట్ ఉంటుంది కదా, డీమార్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిటే మనకి 3 స్టోర్ బిల్డింగ్ అనిపిస్తుంది. కింద వచ్చేసి మెడికల్ షాప్స్ అవన్నీ ఉంటాయి. మనకి 3rd ఫ్లోర్లో మనకి ఈ జిమ్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చేసి జాయిన్ అవ్వండి. మేము ఎప్పుడు అనుకోకూడదు లేడీస్ అంటే ఇంట్లోనే ఉండాలి, వంట చేసుకుంటూ ఉండాలి, మనం బయటకు వెళ్ళకూడదు, అట్లా ఎప్పుడు అనుకోకూడదు. మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో రమణి చెప్పినట్టు లేడీస్ అందరూ కూడా జిమ్ జాయిన్ అయ్యి ఎలా ఉండాలి అంటే బీ హెల్దీ, బీ స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్.